నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేనికైనా యోగం ఉండాలంటారు పెద్దలు. ఇక్కడ యోగం అంటే అదృష్టం అని అనుకోవచ్చు. అయితే అన్ని అదృష్ట యోగాలు పట్టాలంటే ఏ యోగాన్ని ఆశ్రయించాలని ప్రశ్నించుకుంటే యోగానే ఆశ్రయించాలని సమాధానం వస్తుంది. యోగా అంటే ఏదో ఒక వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, శరీరాన్ని మెలికలు తిప్పేసి ఆసనాల రాజుగా పేరొందిన శీర్షాసనాన్ని వేసేస్తే యోగా విద్య అంతా సాధించినట్లే అని అనుకుంటే కాదు. తాను చేరుకోగల అత్యున్నత స్థితికి మనిషిని చేర్చే సంపూర్ణ ధ్యాన జ్ఞాన నిష్ఠాపూర్వక ప్రక్రియే యోగా. మస్తిష్కంలోని ఆలోచన పరంపరతో మనిషి ఆకాశానికి వెళ్ళవచ్చు, అధ పాతాళానికి కూడా వెళ్ళవచ్చు. సానుకూల ఆలోచనలు సత్ఫలితాలు ఇస్తే ప్రతికూల ఆలోచనలు దుష్ఫలితాలను ఇస్తాయి. శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే యోగా ఒక అతి ప్రాచీనమైన ప్రయోజనకర పద్ధతి. కాయాన్ని, మనస్సును, శ్వాసను సమతుల్యం చేయడానికి శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని వినియోగిస్తుంది. విశ్వవ్యాప్తంగా ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు విశాఖ వేదికగా ప్రారంభమవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అంతవరకు ఆహా ఓహో అంటూ సరదా కబుర్లు, సరస సంభాషణలు చేసుకునే వారు ఆకస్మికంగా వైరివర్గంగా మారిపోతారు. కారణం చిన్నదవ్వచ్చు, అసలు కారణమే లేకపోవచ్చు. అయితే రాజీ అనే మాటకే తావు లేకుండా పేచీ అనే బాటలోనే మున్ముందుకు సాగుతారు. ఒక్కసారి అపార్థం తలెత్తిందంటే ఆ ఆలోచనలు మస్తిష్కాన్ని పట్టి పీడించేస్తాయి. ఒక్కో సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి బుర్రలోకి ఏవేవో ఆలోచనలు ఎంటర్ అయిపోయి మానసిక అశాంతికి గురి చేస్తాయి. మరి ఇలాంటి అర్థం లేని ఆలోచనల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అశాంతిమయంగా మారిన మనస్సును ప్రశాంతవంతంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలు చిన్న పిల్లవాడిని అడిగినా టక్కున యోగా చేయాలంటాడు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాన్ని అంబరాన్నంటేలా విశాఖ సాగర తీరంలో నిర్వహిస్తున్నారు. ఆ ఏర్పాట్ల వైభవాన్ని ఇప్పుడు చూద్దాం. ఆలోచన, ఒత్తిడి ఈ రెండు మనిషికి సుఖశాంతులు లేకుండా చేస్తాయి. మనసు ఆధీనంలోకి మనం వెళితే అన్నీ అనర్థాలే. అందుకే మనస్సును మన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతికూల భావనలు పడకుండా మనస్సును చూసుకోవాలంటే ఆ మనసుకు సరైన శిక్షణ అవసరం. ఈ శిక్షణ ఎక్కడ లభిస్తుంది? ఈ నిశ్చల నిగ్రహ శక్తికి సాధనం ఏమిటి అని ప్రశ్నించుకుంటే యోగా అని సమాధానం వస్తుంది. లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనల్ని వెంబడించేవి ఆలోచనలు. శక్తివంతమైన ఆలోచన స్రవంతిలో బలమైన ఆలోచనలు ఎవరిని ఏ స్థితికైనా చేర్చగలవు. మంచి ఆలోచనలు వ్యక్తులు, కుటుంబాలు, సమాజం, దేశ పురోభివృద్ధికి కారణమై ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. ఇక అశాంతి, ద్వేషం, విధ్వంసం, అత్యాశ లాంటి వ్యతిరేక ఆలోచనలు అధపాతాళానికి తొక్కేస్తాయి. మనస్సుకు బాహ్య రూపం శరీరం. మనసుకు శరీరానికి అవినాభావ సంబంధం ఉంటుంది. మనోవికలం, మనోవికారాలు శారీరక రుగ్మతలకు, మానసిక రుగ్మతలకు కారణమవుతాయి. అనవసర భయాలు, వ్యతిరేక ఆలోచనలు, మానసిక ఆందోళనలతో నిక్షేపంలాంటి జీవితం నరకప్రాయమవుతుంది. రారాజులాంటి సంకల్ప శక్తితో యాదృచ్ఛిక, అనుచిత ఆలోచనలకు చెక్ పెట్టొచ్చు. యోగా ధ్యాన సాధనతో ఈ రుగ్మతలన్నీ దూరమవుతాయి. ఆలోచనలు మేఘాల్లాంటివని, మనుషులు ఆకాశం వంటి వారని, మేఘాలు వచ్చి వెళ్లినా నింగిని ప్రభావితం చేయలేవని మన ఆధ్యాత్మిక పెద్దలు బోలెడు ఉదాహరణలు చెబుతున్నారు. అనవసరపు ఆలోచనలు మొగ్గలోనే తుంచేయాలని, నిజమైన సంతోషం అప్పుడే కలుగుతుందని, ఇది యోగా ద్వారా సాధ్యమవుతుందని ఆధ్యాత్మిక స్రష్టలు, యోగా గురువులు చెబుతున్నారు. మానసిక శారీరక రుగ్మతలకు
చాలా వరకు కారణం మనసులోని ప్రతికూల వ్యతిరేక ఆలోచనలు, అనవసర భయాందోళనలే అని వీటిని వదిలించుకోవాలని అంటున్నారు. ఆలోచనలతో సతమతమయ్యే వ్యక్తులు ఆధ్యాత్మిక, ధార్మిక, యోగా కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సాహపూరిత వాతావరణంలో గడిపితే కాలక్రమేణా వ్యతిరేక ఆలోచనలు తగ్గిపోతాయని అంటున్నారు. తద్వారా మనశ్శాంతి కలిగి ఆరోగ్యవంతులుగా మారతారని చెబుతున్నారు. అందుకే పెద్దలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే సామెత చెబుతారు. మైండ్ క్లీన్ చేసి యోగా మార్గంలో మనస్సును రీసైకిల్ చేసుకుంటే కిల్స్ హెల్త్ దగ్గరికి రావు. ఇక అసలు విషయం అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంబరాన్నంటేలా విశాఖలో యోగా సంబరాల ఏర్పాట్లను పరిశీలిస్తే ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో యోగాంతర కార్యక్రమాల్ని అట్టహాసంగా నిర్వహించడానికి సమాయత్తమయ్యారు. విశాఖ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. దీంతో ఈ వేడుక నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు పూర్తి ప్రణాళిక సిద్ధం చేసింది. సాగర తీరాన యోగాంధ్రను నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో నిర్వహించేందుకు అధికారులు ఉమ్మడి ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఏర్పాట్లను పరిశీలించారు. పాలకులకు, అధికారులకు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. యోగాంధ్ర ఏర్పాట్లపై ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఏర్పాట్ల గురించి వివరించారు. మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో కూటమి పక్ష నేతలు యోగాంధ్ర సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రపంచ రికార్డు నెలకొల్పేలా యోగా డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద యోగా చేస్తారు. కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర దాదాపు 5 లక్షల మంది ప్రధాని మోదీతో పాటు కలిసి యోగా చేయనున్నారు. ఇందుకోసం ఎక్కడికక్కడ యోగా శిక్షకులను ఏర్పాటు చేశారు. విశాఖలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవానికి ప్రధాని మోదీ రానుండడంతో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. యోగాలో పాల్గొనే వారి కోసం ప్రభుత్వం రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. ఇందుకు సుమారు 8,000 ఆర్టీసీ ప్రైవేటు వాహనాలను సిద్ధం చేసింది. యోగాలో పాల్గొనే ప్రతి ఒక్కరికి యోగా మ్యాట్, కిట్, వాటర్ బాటిల్, రెయిన్ కోట్ అందజేస్తున్నారు. యోగాసనాలు పూర్తయ్యాక అల్పాహారం అందించే ప్రక్రియ చేపట్టనున్నారు. విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సంబంధించి పలు విషయాలను జిల్లా కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ తెలియజేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లోనే ప్రజలు ప్రయాణించి బీచ్ రోడ్లోని నిర్దేశిత ప్రాంతానికి చేరుకోవాలని జిల్లా కలెక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేసిన బస్సులు, ఆటోలు, టాటా మ్యాజిక్ తదితర వాహనాల్లో మాత్రమే రావాలని, ప్రైవేటు వాహనాల్లో అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో ప్రజలను ఈ కార్యక్రమానికి తరలించడానికి 2,085 బస్సులను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 800, గ్రామీణ ప్రాంతాల్లో 500 బస్సులను వినియోగిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. మరో 885 ప్రైవేటు బస్సులు సైతం అదనంగా వినియోగించనున్నట్లు చెప్పారు. వీటికి అదనంగా ఆటోలు, టాటాయస్ మ్యాజిక్ వంటి వాహనాల్లో సైతం తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఎవరైతే బస్సు ఇన్ఛార్జ్ ఉంటారో అతను వచ్చి చూసుకుని ఎక్కడ డ్రాప్ చేయాలి, ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎవ్రీథింగ్ వీఆర్ మానిటరింగ్. విశాఖ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు తీరం వెంబడి యోగాసనాలు వేసేలా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. బీచ్ రోడ్లో 326 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. ప్రతి 40 అడుగులకు చిన్న వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక సమయంలో రోడ్డుపై పచ్చడి తివాచీలు పరిచారు. బీచ్ రోడ్లో పార్క్ హోటల్ తర్వాత నుంచి జనరల్ కంపార్ట్మెంట్లు ఏర్పరిచారు. ప్రధాన వేదిక వద్ద కార్యక్రమాలు తెలిసేలా ఎల్ఈడీ తెరలు పెట్టారు. ఈ నెల 19 నుంచి బీచ్ రోడ్లో వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
ఒకవేళ యోగా వేడుక నాడు వర్షం వస్తాయినా డోంట్ ఫియర్ అంటున్నారు అధికారులు. ప్రత్యామ్నాయంగా ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో భారీ వేదిక నిర్మించారు. వర్షం లేకపోతే 2 వేదికల వద్ద యోగాసనాలు చేయవచ్చు. ఏయూలో 20,000 మంది గిరిజనులు సూర్య నమస్కారాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. విశాఖ తీరంలో 11 యుద్ధ నౌకలను నిలిపి వాటిపై తూర్పు నౌకాదళం యోగా దినోత్సవం నిర్వహించనుంది. ఈ వేడుకకు సుమారు 62 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 5 లక్షల ఆహార పొట్లాలు సిద్ధం చేశారు. యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి మ్యాట్, టీ-షర్ట్, ఆహార పొట్లం అందజేయనున్నారు. 3,000 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. కొన్నింటికి ఇతర రాష్ట్రాల నుంచి రప్పిస్తున్నారు. ప్రతి 5 కంపార్ట్మెంట్లకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వద్ద 10 పడకలతో కూడిన 2 తాత్కాలిక వైద్యశాలలు రెడీ చేశారు. ఏయూ మైదానంలో 10 పడకలతో తాత్కాలిక వైద్యశాలను ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్లో యోగా సాధనకు గ్రీన్ మ్యాట్లు సిద్ధం చేశారు. యోగా నేపథ్యంలో బీచ్ వెంబడి 2,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 10,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 326 కంపార్ట్మెంట్ల బాధ్యత 7 ఐఏఎస్లకు అప్పగించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సేవలపై శిక్షణ ఇచ్చారు. మొత్తం 6,300 వాలంటీర్లు రెడీగా ఉన్నారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 1000 మంది ఉండేలా మ్యాట్పై నెంబర్లు వేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కంపార్ట్మెంట్ వివరాలు వాట్సాప్లో పంపుతున్నారు. కంపార్ట్మెంట్లోకి ప్రవేశించగానే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తారు. ప్రతి కంపార్ట్మెంట్కు ఇంజనీర్గా సీనియర్ అధికారిని కేటాయించారు. టీ-షర్ట్లు, మ్యాట్లను కేంద్రం అందిస్తోంది. ఇప్పటివరకు 1.50 లక్షల టీ-షర్ట్లు, 1.50 లక్షల మ్యాట్లు విశాఖకు వచ్చాయి. సమన్వయం, జన సమీకరణ, రవాణా, ఆహారం, పార్కింగ్, వాలంటీర్లు, పర్యవేక్షణ, కమాండ్ కంట్రోల్ రూమ్ వంటి 7 కమిటీలు వేశారు. విద్యా సంస్థలు, మెప్మా, పరిశ్రమలతో పాటు అనకాపల్లి, విజయనగరం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల నుంచి 1.25 లక్షల మంది యోగా సాధకులను ప్రాంగణాలకు తరలించనున్నారు. వీరి తరలింపునకు 10,000కు పైగా వాహనాలను వినియోగిస్తారు. యోగాంధ్రలో ఇదే కీలకమైన అంశం. బయట నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకోకుండా వచ్చి వెళ్లేలా ప్రణాళికపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఫలానా పనికి ఫలానా వారు అర్హులు అని ఎక్కడైనా నిర్ణయాలు, నిర్దేశాలు ఉండొచ్చేమో కానీ యోగాలో పాల్గొనడానికి మాత్రం సర్వులు అర్హులే. ఇది అధికారం ఇవ్వడం లాంటిది కాదు, బాధ్యత తీసుకోవడం లాంటిది. సర్వ రుగ్మతలను పటాపంచలు చేసే యోగా ప్రతి ఒక్కరికి అత్యావశ్యకం. వ్యక్తి శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, సర్వశ్రేయస్సు యోగాలో ఉందని యోగశాస్త్ర పెద్దలు చెప్తున్నారు. భారతావనిలో ఉదయించిన యోగా ఇప్పుడు విశ్వవ్యాప్తమై వేనోళ్ల కొనియాడబడుతోంది. అసలు అన్నింటా భారత్ ఆదర్శనీయమే అని ఎందరో విదేశీయులు సైతం ప్రశంసిస్తున్నారు. యోగాకు ప్రత్యేక కితాబు ఇస్తున్నారు. భారతీయుల సదాచారాలు, సత్సంప్రదాయాలు, ఉత్తమ విలువలు ప్రపంచవ్యాప్తంగా కీర్తింపబడుతున్నాయి. ప్రకృతిలోని అణువణువును గౌరవించి ఆరాధించే సంస్కృతి భరతభూమి నరనరానా ఉంది. పోపుల పెట్టి సంస్కార నమస్కారం ఇలా ఎన్నో భారతీయ జనజీవన విధానాలు భయంకర కరోనాకు చెక్ పెట్టడానికి దోహదం అయ్యాయి కదా. ఇదే రీతిలో అసందర్భ ఆలోచన రుగ్మతలు, స్థిరచిత్తానికి నోచుకోపోవడం, మానసిక అశాంతి తదితర ఎన్నో అసందర్భ సమస్యలకు సందర్భయోచితంగా చెక్ పెట్టే యోగా ఇప్పుడు మెగాస్థాయిలో కీర్తి ప్రతిష్ఠలను పొందుతోంది. సంస్కార భారతిలో భారతావనిలో పుట్టిన ప్రతి బిడ్డ తన భరతగడ్డను ఈనాడు మర్చిపోడు, సదా స్మరించుకుంటాడు, వేనోళ్ల పొగుడుతాడు. ఈ ఉత్తమ గుణాలకే ఎందరో విదేశీయులు, విదేశీ ప్రముఖులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఖండాంతర ఖ్యాతి వహించి అంతర్జాతీయ స్థాయిలో అద్భుత శాస్త్రవేత్తగానో, ధన్వంతరి వారసుడిగానో పెద్ద పేరొందిన సర్వత్రా పూజనీయుడైన విద్యాధికుడు, మేధోసంపన్నుడు విదేశాల నుండి సొంత గ్రామానికి వచ్చిన ప్రతిమారు గురువులకు పాదాభివందనం చేసి సముచిత రీతిలో సత్కరించి కానీ తిరిగి వెళ్ళడు.
అది భారతదేశ సంస్కారం అని పెద్దలు చెబుతున్న మాట సద్దిమూట. తెల్లవారితే తుఫాన్ ముంచుకొస్తుందని హెచ్చరికలు వస్తున్నా చిన్న మొక్కను పాతి పాదు పెట్టి నీళ్లు పోసే సుగుణశీలత భారతజాతిలో అణువణువున ఉంటుంది. వర్షం ముంచుకొస్తోందని ముగ్గులు వేయకుండా ఏ భారతీయ నారీమణి ఉండదు. ఆ సత్సంప్రదాయానికి తూట్లు పొడవదు. ఇన్ని విశిష్టతల నిలయమైన భారతజాతి కీర్తి యోగాతో ఖండాంతరాలు సముద్రాలు దాటిపోయి సర్వ జగత్ నలుమూలలకు చేరుకుంది. యోగా అనేది ఏ వ్యక్తికో వర్గానికో జాతికో మతానికో ఫలానా వయసున్న వారికో అనే భేదాలు ఏమీ ఉండవు. యోగా చేయడానికి అన్ని వయస్సుల వారు అర్హులే. అన్ని సామర్థ్యాలు కల వ్యక్తులు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొనవచ్చు. శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఆచరించే గొప్ప అభ్యాసమే యోగా. ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పడంలో యోగా పాత్ర అమోఘం. సమతుల్యత పెంచడానికి, ఒత్తిడి తగ్గించడానికి, బల సామర్థ్యం కలగడానికి యోగా ఎంతగానో దోహదపడుతుంది. ప్రస్తుత శారీరక స్థితితో సంబంధం లేకుండా యోగా విద్యను అందరూ అభ్యసించవచ్చు. ఎక్కడ ఉన్నా యోగా చేయవచ్చు. యోగాలో ఎన్నో స్థాయిలు శైలులు ఉంటాయి. దీంతో అవసరాలు ప్రాధాన్యతలకు తగ్గట్టుగా దీనిని ఎంచుకోవచ్చు. పసి పిల్లల నుండి కురు వృద్ధుల వరకు ఎవరైనా యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. గర్భిణీలు, వికలాంగులు సైతం యోగా చేయవచ్చు. అయితే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని వైద్యుని సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్ళవచ్చు. యోగా వల్ల శారీరక మానసిక రుగ్మతలకు చెక్ పెట్టడమే కాకుండా ఏకాగ్రత కూడా సిద్ధిస్తుంది. ఒత్తిడి దూరం అవుతుంది. ఆందోళన అణిగిపోతుంది. నిరాశ నిర్మూలింపబడుతుంది. మానసిక స్పష్టత అధికమవుతుంది. యోగా ఆలోచన, యోగా సాధన ప్రశంసనీయ చర్యలే. అయితే గురుముఖంగా లేదా శిక్షకుని పర్యవేక్షణలో యోగా పాఠాలు అభ్యసిస్తే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలు వానప్రస్థాశ్రమంతో పాటు సర్వసంగ పరిత్యాగులైన సన్యాసగణం ఈ సమాజంలో ఉంది. సన్యాసులు అంటే సమాజానికి దూరం ఉండాలని, ఏ క్రతువుకైనా గృహస్థులే అర్హులనే భావనలు ఉన్నాయి. అయితే కాలానుగుణంగా సమాజంతో పాటు సన్యాసాశ్రమంలోని బాధ్యతలు కూడా మారుతున్నాయి. జనజీవనానికి దూరంగా వెళ్లే పరిస్థితులు, ముక్కు మూసుకుని తపోధ్యానంలో మునిగిపోయే పరిస్థితులు ఇప్పుడు లేవు. పరిస్థితులకు అనుగుణంగా సాంకేతికంగా, ఆధునికంగా అన్ని మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు ఆమోదయోగ్యమనే అందరూ అంటున్నారు. బ్లాగింగ్, ల్యాప్టాప్, నెట్వర్కింగ్ ఇలా అన్నింటా చొచ్చుకు వెళ్తున్నారు. అసలు పెద్ద పెద్ద చదువులు, కొలువులు అన్నీ అయ్యాక సన్యాస ఆశ్రమానికి వచ్చే కుర్రమేధావులు చాలామందే ఉంటున్నారు ఈ రోజులలో. ఏకాగ్రతలో అగ్రభాగంలో ఉండే ఈ సన్యాసి పొంగవులు యోగాలో అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఆధ్యాత్మిక ధార్మిక సమాజంలో స్రష్టలుగా కీర్తించబడుతున్న కొందరు మహనీయులు పూర్వాశ్రమంలో గొప్ప గొప్ప మేధావులుగా పేరు ప్రతిష్టలు పొందినవారు కూడా ఉన్నారు. ఓ పెద్ద ధార్మిక సంస్థలో సన్యాసిగా ఉన్న ఒక మహనీయుడు, అంతకుముందు ఒక పెద్ద పేరున్న వైద్యుడు. ఆ రోజు వ్యాధులు, రోగాలు నయం చేసిన ఆ వైద్య శిఖామణి ఇప్పుడు భవసాగరంలో భవరోగాలు నయం చేయాలనే సదాశయంతో ధవళ వస్త్రాలను ధరించడం విశేషం. మరో సాఫ్ట్వేర్ ప్రముఖుడు సమాజంలోని సకల సమస్యలకు పరిష్కారం తనకు ఆధ్యాత్మిక ధార్మిక మార్గంలోనే కనిపించిందని, అందుకే కార్పొరేట్ కొలువులు వదిలేశానని ఈ ఆధునిక సన్యాసి అంటున్నారు. మనోనిబ్బరానికి, ఆత్మస్థైర్యానికి, స్థిర చిత్తానికి, స్నితప్రజ్ఞతకు, ఏకాగ్రతకు యోగా కంటే మంచి విద్య మరొకటి ఉండదు. నవ్వడాలు, నవ్వించడాలు, నవ్వలేకపోవడాలను కూడా భోగం, యోగం, రోగంగా చెప్తారు. నడవడాన్ని మహద్భాగ్యంగా చెప్తారు. అయితే భోగ, యోగ, రోగ నడకలకు సంబంధించినటువంటి ఆలోచనల వల్ల ఏర్పడే స్థితిగతుల నుంచి బయటపడి చిద్విలాసంతో చిదానంద స్వరూపుడిలా సమున్నత జీవితాన్ని గడపాలంటే ఆశ్రయించాల్సింది ఏంటి అంటే యోగా అనే ఆన్సర్ వస్తుంది.
హాయిగా నవ్వుకుంటే ఆనందంగా ఉంటుంది. ముసిముసి నవ్వులు, మురిపపు నవ్వులు, మందహాస నవ్వులు ఇవన్నీ మంచి ఆలోచనలకు తావిచ్చి బెటర్ లాఫింగ్గా కితాబును పొందుతాయి. ఇక వెకిలి నవ్వు, వెర్రి నవ్వు, వెటకారపు నవ్వు, వికటపు నవ్వు, వికటాట్టహాస నవ్వు ఈ నవ్వులన్నీ మనసుకు బాధ కలిగించి మనోవేదన కలిగిస్తాయి. ఏదైనా ఎక్కువగా ఉండకూడదు అంటారు పెద్దలు. అతి సర్వత్ర వజయేత్ అంటారు పెద్దలు. అటు సంతోషమైన ఇటు బాధైన ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టిడేలా చేస్తాయి. అపరిమిత సంతోషాలు, ఆకస్మిక ఆనందాలు సైతం కొన్ని సందర్భాలలో గుండె ఆగిపోయేలా చేసేసాయని వార్తలు వింటూనే ఉంటాం. ఇక అవమానాలు, అమానుషాలు, అవహేళనలు చేస్తే మనస్సు ఆవేదనతో నిండి కుమిలిపోవడమో, పగలు పంతాలతో రగిలిపోవడమో జరుగుతుంది. ఈ ఆలోచనలన్నీ డేంజర్ థింకింగ్లే. ఇలా ఆనందాలు, అవమానాలను సమదృష్టితో చూసి రాగద్వేషాలకు అతీతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏ మార్గం అనుసరించాలి అంటే యోగా, ధ్యానం, ఆసనాలు, సూర్య నమస్కారాలు అనే మాటలే వినవస్తాయి. యోగాకు అంత పవర్ ఉండబట్టే ఇప్పుడు యావత్ ప్రపంచమే భారత్ యోగా బహుభేష్ అని కితాబిస్తోంది. యోగ సామ్రాజ్యంలో తాము సైతం అంటూ చేరిపోతోంది. మనస్సు అంతర్గతం, కాయం బహిర్గతం. మరి ఈ మనస్సు, శరీరం సమతుల్యం చేయాలంటే ఏం చేయాలి? యోగాపై దృష్టిని సారించాలి. ధ్యానం, ఆసనాలకు మించిన దివ్య ఔషధం దివిలోనా భువిలోనా ఎక్కడా ఉండదని ధ్యానగుణ సంపన్నులు తెలియచేస్తున్నారు. ఐడియల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ ఏ డెవిల్స్ వర్క్షాప్ అంటారు పెద్దలు. ఖాళీగా కూర్చుంటే బోర్ కొట్టడమే కాదు, సమాజంతో చీకొట్టించుకునే పనులెన్నో చేయాలి అనిపించేస్తుంది. అందుకే అంటారు, తీరని కోరిక కంటే కోరని తీరిక బాధాకరం అంటారు. ఇటు పెద్ద పెద్ద చదువులు చదివి అటు చిన్న కొలువులు సైతం రాక నిరుద్యోగ పర్వంలో కొట్టుమిట్టాడే ఉడుకు రక్తపు యువతకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. ఖాళీ ఖాళీ ఈ పదంతో ఒకవైపు సమాజం వికిరిస్తుంటే మరోవైపు కుటుంబానికి, దేశానికి భారమై రాంగ్ రూట్ ఆలోచనలతో యువత పెడదారి పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి పరిష్కార మార్గం ఏదైనా ఉంది అంటే ఆవు కాంపోజిషన్ మాదిరి యోగాయే సరైన సమాధానం అని చెప్తారు. సరదాగా తీసుకున్నా, సీరియస్గా తీసుకున్నా, ఎలా తీసుకున్నా యోగాకు ఉన్న నెంబర్ 1 స్థానం ఏనాడు చెక్కు చెదరదు, చెక్కు చెదరబోదు. క్షణక్షణం మహాసంగ్రామ్. ఎక్కడంటే ధర్మక్షేత్రాలు, కురుక్షేత్రాల మాటలే గుర్తుకురా. మన మనస్సులోని ఆలోచనలు, డైలమాలు, ప్రశ్నలే మహాసమరాలుగా పేరు పొందిస్తున్నాయి. మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే అని సినీ కవి అనేశారు. కానీ యోగా థాట్ ఆ మనసు కవికి రాలేదు. వచ్చుంటే ఆ పాట మరోలా ఉండేదేమో. మంచి చెడు దేన్ని ఎంచుకోవాలి, న్యాయం అన్యాయం ఎటువైపు స్టెప్ వేయాలి, నీతి అవినీతి ఏ రూట్లో వెళ్ళాలి, ఈ టైంలో యోగా ఎంటర్ అయిందంటే ఓ సైకియాట్రిస్ట్లా అన్ని ప్రశ్నల రుగ్మతలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేస్తుంది. సక్రమ మార్గంలో నడక, ఒత్తిడి తగ్గింపు, చికాకులు దూరం, ఈ పనులన్నీ కూడా యోగాతో దూరం అవుతాయి. యోగశాస్త్రం కల్పితం కాదు, అసలు సిసలు నిజం. మనసులోని అంతర్గత శక్తులను సమగ్రాభివృద్ధి చేయడమే యోగా శాస్త్ర ఉద్దేశం. యోగా ప్రయాణంలో తొలి అడుగు దుర్గుణాల నిర్మూలన, ఆదర్శ లక్షణాల పెంపు. ఇక ద్వితీయ పాదం పవిత్ర వ్యక్తిత్వం. ఇంత విశిష్టమైన యోగా గురించి ఎందరో ప్రముఖులు ఎన్నో ప్రశంసనీయ వ్యాఖ్యానాలు చేశారు. ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప కానుక యోగా అని కీర్తించారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.